ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందండి? ఇక్కడ విఐపి దర్శనాలు ఎక్కువైపోయాయండి. ఉద్యోగుల ప్రవర్తన కొంచెం ఆందోళనగా ఉందని చెప్పొచ్చు. ఎందుకనంటే 100 రూపాయల టికెట్ కొనుక్కున్న మాలాంటి వాళ్ళకి న్యాయం జరగకపోతే ఒక భక్తుడి మీద ఆలయ అధికారులు చేసుకోవడం జరిగింది. మనిషికి 100 రూపాయలు ఇచ్చేస్తాం. మా అబ్బాయి కూడా పోలీసే, అయినా సరే ఎందుకు లైన్ లో నిలబడ్డామండి. మంది వెళ్ళిపోయారండి. ఇలాగా అడిగితే కొడుతున్నారు మళ్ళీ. రైట్, నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం సామర్లకోట భీమేశ్వర స్వామి దేవాలయంలో అయితే ఉన్నాము. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఇక్కడ పోటెత్తారని చెప్పొచ్చు. ఇక్కడ ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారు. అయితే జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం విఐపి దర్శనాలు ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వడానికి వీలు లేదు, విఐపి దర్శనాలు లేవు అని చెప్పి ఆయన గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ సామర్లకోట భీమేశ్వర స్వామి దేవాలయంలో మాత్రం పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. చాలా మంది భక్తులు ఇక్కడ 100 రూపాయల టికెట్ తీసుకుని దర్శనం టికెట్ కొన్నా సరే లైన్లలో గంటల తరబడి వేచి ఉంచి పక్క నుంచి చాలా మంది భక్తులను కొంతమంది దేవాలయ ఎంప్లాయీస్ అయితే పంపించడం జరుగుతుంది. దీనిపై భక్తులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటి వాళ్ళ యొక్క ఆగ్రహం ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందండి? ఇక్కడ విఐపి దర్శనాలు ఎక్కువైపోయాయండి. 100 రూపాయలు టికెట్ తీసుకుని కూడా గంటల కొలది ఎవరు ఉంటారండి లైన్ లో? మనిషికి 100 రూపాయలు ఇచ్చినప్పుడు 50 రూపాయలు 20 రూపాయల పక్క నుంచి పంపిస్తున్నారు అక్కడ. పక్కగాను ఒకళ్ళిద్దరు కదండి, 10 మంది 15 మందిని విఐపి. మరి మా అబ్బాయి కూడా పోలీసే, మా అబ్బాయి పోలీసు మేము టికెట్ కొనుక్కున్నాం వెళ్తున్నాం. 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చే వెళ్ళిపోలేదు కదండి. మీడియా అయినా నేను లైన్ లో నుంచి వస్తాను. మనిషికి 100 రూపాయలు ఇచ్చేస్తాం. మా అబ్బాయి కూడా పోలీసే, అయినా సరే ఎందుకు లైన్ లో నిలబడ్డామండి. గంటల కొలు తినండి. విఐపి దర్శనం అంటే ఒకళ్ళిద్దరు. మీరు అక్కడ గమనిస్తే గనక అక్కడ చాలా మంది భక్తుల్ని పంపించడం అయితే జరుగుతుంది. మీకు అక్కడ దగ్గర పోలీసులే ఉండి లైన్ లో పంపించడం అయితే జరుగుతుంది. మనం అక్కడ గమనించవచ్చు. విఐపి బ్రేక్ దర్శనాలు కలెక్టర్ గారు లేవని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా సామర్లకోట భీమేశ్వర స్వామి దేవాలయంలో ఉద్యోగుల ప్రవర్తన కొంచెం ఆందోళనగా ఉందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇక్కడ 100 రూపాయల టికెట్ కొనుక్కుని లైన్ లో గంటల తరబడి నుంచి ఉన్న భక్తులు చాలా మంది లైన్ లో ఉండగానే పక్క ద్వారం నుంచి తాళాలు తీసిన విజువల్స్ మన సుమన్ టీవీలో ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ తాళం అయితే ఏదైతే ఉందో దాన్ని తాళం తీసి ఈ పక్క నుంచి పంపించడం జరుగుతుంది. పోలీసు అధికారులు ఇక్కడ ఉన్నారు, ఈఓ గారు ఇక్కడ ఉన్నారు, అందరూ ఇక్కడ ఉండగా ఇది జరుగుతుందంటే చూడండి. 100 రూపాయల టికెట్ కొనుక్కున్న మాలాంటి వాళ్ళకి న్యాయం జరగకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి భక్తులు ఆందోళన తెలియజేస్తున్నారు. మంది వెళ్ళిపోయారండి. ఇలాగా అడిగితే కొడుతున్నారు మళ్ళీ. సార్, నేను లైన్ లో నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి ఇప్పటికి 50 మందిని పంపారు. 50 మందిని అడిగితే ఓం నమస్తే అనుకుని వెళ్ళండి అని అడుగుతున్నారు. ఆ లైన్ లో నుంచి 100 రూపాయల టికెట్ తీసుకున్నారు. పనిలాగా లేదా 100 రూపాయల టికెట్ పెట్టారు కదా, వాళ్ళందరూ 100 రూపాయల టికెట్ వచ్చిన వాళ్ళే కదా. సార్, కలెక్టర్ గారు క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చారు. విఐపి అన్న వాళ్ళు ఎవరన్నా మోకాల మీద కూర్చోబెట్టమని చెప్పారు. నేను వెళ్తాను నీలకంఠం గారి దగ్గర. ఆయన నీలకంఠం గారేనా? నేను వెళ్తాను. ఆ లాగున్న ఒక ఆయన ఉన్నాడండి, విజువల్స్ ఉన్నాయి నా దగ్గర. గురుగారు ఆగండి, మిమ్మల్ని ఇందాక మీద తోసారు కదా, రండి. ఒక భక్తుడి మీద ఆలయ అధికారులు చేసుకోవడం జరిగింది. ఆలయ అధికారులు దాడి చేసిన భక్తులు ఇక్కడ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దాడి చేసిన విజువల్స్ అయితే మన దగ్గర ఉండడం జరిగింది. సార్ చెప్పండి, ఏం జరిగింది ఇందాక? విఐపీలకి కూడా స్పెషల్ గా లైన్ పెట్టి వాళ్ళు కూడా వెయిటింగ్ లో పెట్టి 10 మందిని పంపించండి అని చెప్పామండి. చెప్తే దానికి నిమిషానికి 5 మందిని పంపిస్తున్నారు. మమ్మల్ని ఏమో వెయిటింగ్ లో పెట్టారండి. మేము భక్తులే, వాళ్ళు భక్తులే, వాళ్ళు కూడా లైన్ లో పెట్టి పంపించండి అని ఒకటే మాట మాట్లాడు. అన్నందుకు నా మీద దౌర్జన్యం చేసి భక్తి పూజలు తిట్టాడు. ఆయన కొడతని దిక్కున్న వాడికి చెప్పుకో అన్నాడు. అదండి ఇక్కడ ఉన్న ఆలయ అధికారులు వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. ఇది శివాలయంలో భక్తుల కోసం ఉందో లేకపోతే విఐపి భక్తుల కోసం కట్టించారో దేవాలయం వాళ్ళే చెప్పాలి, వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఇగో మేము కూడా ఒక ట్రస్ట్ కి ఉన్నాం. మీరు చూసారు కదా, వెళ్ళండి. చూసారు కదా, ఈయన మీద దాడి జరిగిన ఘటనకైతే బాధపడుతున్నారు. నా మీద ఇటువంటి దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. నన్ను బూతులతో తిట్టారు. దేవుడు భక్తితో మేము ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తమ క్షమాపణ చెప్పాలని చెప్పి భక్తుడు డిమాండ్ చేస్తున్నాడు.